శుభలగ్నం కార్తీక చూస్తున్నాను. అట్లనే ఉన్నావు, షెట్టు సెటలే ఇంత కూడా. ఏం తింటావు, ఏం కథ? అన్ని తింటావు. ఏమైంది? ఇది తినద్దు, అది తినద్దు, డైటింగ్ చేయాలి. డైటింగ్ ఉంది అంటే అన్ని తింటా, అన్ని కొంచెం కొంచెం తింటా, ఎక్కువ తినదు. అన్ని తింటారంట కానీ అన్ని కొంచెం కొంచెం తింటారంట. నేను అన్ని తింటా, అన్ని బాగా తింటాను. అందుకని మంచి లడ్డోలు ఉంటా. ఏం లేదు, మీరు కూడా బాగానే ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు. కానీ మరి ఆర్టిస్టులు కదా, మెయింటైన్ చేయాలి కదా, అందుకని అన్నీ తింటాం, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం, కొంచెం చూసుకుని తింటాం, క్వాంటిటీ ఎక్కువ తినకుండా. అది ఆంటీ గారు మేడం శుభలగ్నం సినిమాలో అంటారు. నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది, నేను మస్తు రోజులు అంటుంది అట్లా ఒక పాట మేడం మంచిగా ఇట్లా ముద్దుగా అంటుండే. నేను ఇట్లా పెళ్ళైన కొత్తలు, నా పెళ్ళైన కొత్తలనే వచ్చింది ఈ సినిమా అంతా. అప్పుడు నేను అనుకున్నా, ఆ మేడం 1 కోటి రూపాయలకి అమ్మేసింది వాళ్ళ ఆయనని. అమ్మా ఇంకటే 10 లక్షలు నీకపోతారా, 10 లక్షలు ఇస్తే ఒక ఇల్లు కొనుక్కుండు, లేకపోతే ఇల్లు కట్టుకుందాం, ఏదో ఒకటి చేసుకోవచ్చు అనుకుంటే మా వాడిని ఎవరే కొనుక్కోరు. చూసిన ఎవరైనా ఒంటరే మంచిగా 2 సంవత్సరాలు చేసుకుంటాం, 2 సంవత్సరాలు కట్నం ఇస్తాం పోనీ అనుకుంది నేను ఇట్లా. లేకపోతే మా అన్న మేడం అది అమ్మేది 1 కోటి రూపాయలకు ముద్దుగా. అందులో జగపతి బాబు గారు ఇది లాస్ట్ ముద్ద, మళ్ళీ నీకు ఈ ఆపర్చునిటీ దొరుకుతుంది లేదు అన్నప్పుడు ఆలోచించి పర్లేదు చూసుకుందాం అన్నట్టు అలా కనెక్ట్ అయ్యింది ఆ సీన్ కి. సినిమాలో అంతా అంటుంది ఆడికి అది మామిడాకుల, అది మావి చిగురు. ఇక ఈ చుట్టూ సినిమాలలో మంచిగా చేస్తావు మేడం. ఈ సినిమా కాదు దాకా వచ్చినావు, మొత్తం ఎన్ని సినిమాలు చేసినావు ఒక సైడ్? ఇప్పటిదాకా 100 అయింది. నేను ఇప్పుడు మీ అమ్మ, మీ నాయన, మీ తాత, మీ అమ్మమ్మ, నాయనమ్మ అంత సినిమాలే వచ్చినా? ఎవ్వరు సినిమాలే. మా నాన్నగారు సినిమాలే కానీ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. తమిళ్ కన్నడ మూవీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవారు నాన్నగారు. ఎక్కువ తమిళ మూవీస్ చేసేవారు. సో అంతే తప్ప యాక్టింగ్ లో ఎవ్వరు లేరు. నువ్వు ఎప్పుడుగా లేదు. ఇప్పుడు మీ పిల్లలను మీ ఇళ్ళకే ఇస్తావా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, నేనేమి వాళ్ళని అది చేయను, చెప్పద్దు వద్దు అని చెప్పను. వెళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే చదువు ఫస్ట్ ప్రిఫరెన్స్, బాగా చదువుకోవాలి, దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలి. నువ్వేం చదువుకొని వచ్చినావమ్మ ఇంటికి? మరి నేనేం చదివాను, ఇంటర్ ఫస్ట్ చదివాను అంతే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను, ఒక డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను డైరెక్ట్. సినిమా మా ఫస్ట్ మూవీ జంబలకడి అమ్మ, ఈవి గారు. కానీ మొదలు రిలీజ్ అయింది ఇట్లా జంబలకడి ఫస్ట్ రిలీజ్. నాకైతే బాగా తెలుసు నువ్వు అంటే శుభలగ్నం సినిమా కట్టించి. ఇక మా ఇంటి పక్క ఆమెనే ఈమె అన్నట్టుకుంటుంది. సీత ఆడుకుంటే మన ఇంటి పక్కకు ఉండదా అన్నట్టుగా అనిపించింది నాకు. ఆ సినిమాలో పాటలు కానీ మాటలు కానీ ఎంత మంచిగా ఉంటాయి. ఆడికి మొదలుపెట్టి చూస్తున్నా నేను ఈ 4 సినిమా దాకా. ఇప్పుడు ఈ సినిమా చేసినావు కదమ్మా, టీచర్ అమ్మ పాత్ర చేసినావు. మొదలు ఎప్పుడైనా టీచర్ అమ్మ పాత్ర చేసినావా? ఇదేనా మొదటి పాట? టీచర్ అమ్మ పాత్ర లేదు, ఇదే ఫస్ట్. డాక్టర్ చేసినావు? డాక్టర్ చేసిన లాయర్ చేసిన, బట్ టీచర్ అమ్మ ఇది ఫస్ట్ టైం. స్కూల్లో పిల్ల మాట్లాడుతున్నది నిత్య, ఆ పిల్ల మాట్లాడితే నీకు ఏమనిపించిందమ్మా? నేను టీచర్, నేను ఒక పిల్లగాని ఇప్పుడు మారిపోదాం అనుకుంటున్నాను అంటే ఒక ఆడదిగా నాకు ఆ ఫీలింగ్స్ ఉంది కాబట్టి నాకు తెలుసు. ఆ మాట్లాడేది నేను కూడా కనెక్ట్ అవుతాను ఆ సినిమాలో. సో ఎందుకు అమ్మాయిలా అంటే, లేదు మేడం నేను ఇలా మగాడుగా కావాలనిపిస్తున్నాక నా కోరిక అదే అన్నప్పుడు నేను కూడా ఆలోచిస్తాను, కరెక్టే కదా ఆడవాళ్ళుగా. ఎందుకంటే తన లైఫ్ లో టీచర్ అమ్మ లైఫ్ లో కూడా చాలా జరుగుతుంది. సో అలా కనెక్ట్ అవుతుంది, కరెక్టే.